కొంతమంది మగపిల్లలు ఇంట్లో పేరెంట్స్‌ని ఒప్పించి తనకు నచ్చిన వాళ్ళని చేసుకోవడం అలాంటివి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళైతే వాళ్ళ స్టైల్ వేరు ఉంటాయి. వాళ్ళ జాబులని ఇద్దరు జాబ్ చేసుకునేవాళ్ళనుకోండి మీ దగ్గర ఉండరు. వేరేగా ఉండి వాళ్ళ లైఫ్ వేరు ఉంటుంది. ఎప్పుడన్నా వచ్చి కనిపించేది వేరు ఉంటుంది. ఇంట్లో ఎత్తి ఈ హౌస్ వైఫ్స్ ఉంటారు. ఇంకేం చేయలేరు. వాళ్ళ జాబులంటూ ఏం అందరూ కలిసే ఉంటారు. అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయిదంతా మారిపోద్ది. ఇంట్లో కోడలిది తను ఏదో తెలిసి తెలియక చేస్తుంది. ఇలాగా చేయటం ఇలా కాదు, అలా చేయాలి. మీ అమ్మ నాన్న నీకు ఏం నేర్పించారు, ఏ నేర్పించారు. తను కూడా పెళ్ళయి కొత్తగానే కదండి వచ్చింది. ఇంట్లో అమ్మ నాన్న గారాబం ఏం ఏం పనులు చెప్పుండ్రు. మనం చెప్పి చేయించుకునేలా ఉండాలి కానీ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు కదా. అది నేను చెప్పేది. మీరు కూడా అర్థం చేసుకోండి. మీ అమ్మాయి అంతా అనుకుంటే లైఫ్ ఎంత బాగుంటుంది. ఇద్దరు వాళ్ళ అమ్మకి చెప్పుకోలేని కూడా మీకు చెప్పుకునేలాగా ఉంటే ఫ్రెండ్లీగా ఇంకా గొడవలు ఎందుకు వస్తాయండి, రావు కదా. నేను చాలామందిని చూశాను. వాళ్ళు ఎంత ఇబ్బందికరంగా ఉంటారంటే అసలు ఎందుకు దీన్నే చేసుకోవాల్సి వచ్చిందో, మాకేం కరం దీన్ని చేసుకోవడానికి, అనవసరంగా ఈడు దీన్ని చేసుకున్నాడు, ఎందుకు ఒప్పుకున్నాడు అని ఆ కోపం అంతా అమ్మాయి మీద చూపిస్తూ ఉంటారు. సరిగ్గా మాట్లాడరు. మనం ఇక్కడ కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు, లేకపోతే మాట్లాడరు. వాళ్ళ పనులు వాళ్ళు ఏదో ఉంటారు. మనం ఇంకా వెళ్ళిన వాళ్ళకి ఎలా ఉంటుందండి, కొత్త ఇల్లు, కొత్త ప్రపంచం, అదంతా వేరే. ఇక్కడ వేరే, అక్కడ వేరే. వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఎలా ఉండాలి, ఎలాగండి తను ఎలా తీసుకోవాలి అవన్నీ. మీరు మాట్లాడి ప్రేమగా ఉన్నది వేరే, తనంతట దాన్ని వదిలేస్తే వేరే. దాని మనసంతా ఏమవుతుంది నాకు అర్థం అవుతుంది అసలు. ఇంకా పెళ్ళికి ముందు అనుకోండి కాదని చేసుకోవచ్చు. పెళ్ళి అయిపోయాక తను ఏం చేస్తుందండి? ఇంకా మీరైనా ఇంకా పెళ్ళి అయిపోయాక ఏం చేయగలం? తనతో బాగా ఉండొచ్చు కదా, ఉండరు. ఎలా ఉంటారంటే ఇంకా తనకి విరక్తి వచ్చేది అనమాట. లైఫ్ అబ్బా ఎందుకు చేసుకున్నాను, ఇలాంటి ప్లేస్లో నేను ఉండాల్సి వచ్చింది ఈ పరిస్థితిలోని అనే ఫీలింగ్ తెప్పించేస్తారు తనకి. ఏం చేస్తుంది పాపం. హస్బెండ్ మంచివాడు అనుకోండి, కలిసి ఉంటుంది. ఈ రోజుల్లో ఎలా ఉన్నారు, అబ్బా ఒక మాట ఎవరైనా అత్తరు కానీ హస్బెండ్ కానీ ఏమన్నా అంటే వెంటనే వెళ్ళిపోవడమే. మా జనరేషన్ అలా కాదు కదా. అన్నిటిని తీసుకొని లోపలే ఉంచుకొని ఇగో ఇలాగా ఏం చేయలేం. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టలేం, మమ్మీ డాడీ.